యేసు ప్రభును వెంబడించే వారిలో కొన్ని మంచి గుణాలు ఉండాలి. ఓకే, ముందుగా 2 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 12వ వచనం ఒకరు చదవండి. అలాగే 144 కీర్తన 15వ వచనం ఒకరు చదవండి. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఇంకొకటి 144వ కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరం ధన్యులమా అనిలమా? గట్టిగా చెప్పాలి. ధన్యులం. ఎందుకు? దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు. దేవుణ్ణి మనము చెప్తలేరు, కలిగి ఉన్నందుకు మనము ధన్యులం. అవునా కదా? ఒక పాట ఉండే అప్పట్లో, నేను ధన్యులమయ్యా మేము ఈ ధరలో, యేసును మేము కలిగినందున, ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ఎప్పుడు సంతోషము కలుగుచున్నది, ఆనందానికి కొదువై లేకున్నది, ఎప్పుడు సంతోషము కలుగుచున్నది, ఆనందానికి కొదువై లేకున్నది, చూసి నవ్వుచు లోకమే మమ్ము చూసి, అందుకే ధన్యులం, ధన్యులమయ్యా మేము ఈ ధరలో, యేసును మేము కలిగినందున, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. హల్లెలూయా. ధన్యులం మనం ఈ ధరలో. ఈ లోకంలో ప్రజలు మనల్ని చూసి నవ్వుతుంటారు, హేళన చేస్తూ ఉంటారు, బాధపరుస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరి కోసం? దేవుని నమ్మినందుకోసం. అవునా కదా? చాలా మంది కుటుంబాలలో జరిగి ఉంటాయి, కొంతమంది కుటుంబాలలో జరగకపోవచ్చు. యేసుని కలిగి ఉన్నావంటే నిన్ను వెలివేస్తారు, నిన్ను తృణీకరిస్తారు, నిన్ను ఇబ్బందులకు గురి చేస్తారు, కులంలో నుంచి వెలివేస్తారు, కుటుంబంలో నుంచి వెలివేస్తారు, గ్రామంలో నుంచి వెలివేస్తారు. ఇప్పుడు రానున్న దినాలు ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కనుక మనం యేసుని కలిగి ఉంటే యేసు కొరకే బ్రతికే వారముగా మనం ఉండాలి. చావైనా బ్రతికైనా ఆయన కొరకై మనం ఉండాలి. అట్లాంటి జీవితం మనం జీవిస్తే గనక మనము ధన్యులం. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం దిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ధన్యతలు. ఎక్కడిది ప్రసంగము? కొండ మీద ప్రసంగము. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇది ధన్యతలు అంటున్నాడు అయ్యగారు, ఈ ధన్యతల గురించి మేము మస్తు సార్లు విన్నాం, మాకు మళ్ళీ అవసరమా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ధైర్యంగా చెప్పండి, నో ప్రాబ్లం. ఎవరు లేకపోతే దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ సందేశము చెప్పడానికి సిద్ధపడుతున్నాడో శిష్యులకు చెప్పాడు, మీరందరూ వెళ్ళి అనేకులను సమకూర్చండి, అనేక జనులను సమకూర్చండి అని చెప్పినప్పుడు వారందరి దగ్గరికి వెళ్ళి కొండ మీద ప్రసంగము కొరకు బహుజనులను సమకూర్చారు. బహుజనులను. ఎప్పుడొచ్చి ఉంటారు ప్రసంగానికి? ఎప్పుడొచ్చి ఉంటారు? మధ్యాహ్నం. నేను టైం అడుగుతలేను. ప్రసంగానికి ముందొచ్చిరా, ప్రసంగం జరుగుతుంటొచ్చిరా, ప్రసంగం అయిపోతుంటొచ్చిరా, అది కావాలి నాకు. ప్రసంగానికి ముందే వచ్చి బహుజనులు కూర్చున్నారు అక్కడ. హల్లెలూయా. అక్కడ అందరూ కూర్చున్నప్పుడు ఆయన బోధించడం మొదలుపెట్టాడు. బోధించడం మొదలుపెట్టి ఫస్ట్ చెప్తున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? ఇప్పుడు మనం చదువుకుందాం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆయన జన సమూహమును చూసి వారి వైపు తిరిగి ఆ కొండ మీద కూర్చుండి శిష్యులకును అలాగే ప్రజలకును బోధిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు
ధన్యులు అని చెప్తున్నాడు. లూకాసు వార్తలో కూడా ఇదే మాట మనకు కనబడతా ఉంటుంది. లూకాసు వార్తలో ఇదే మాట మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయం 21వ వచనం. పారచూసి ఇట్లా అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. చాలు, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్న మాట ఏంటిది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అన్నాడు. రైట్. ఇంతకు ఆత్మ విషయమై దీనులు అంటే ఏంటిది? ఆత్మ విషయమై దీనులు అంటే ఏంటిది? ఆత్మకు లోబడి ఉండడం, ఇంకా విశ్వాసం కలిగి ఉండడం, ఇంకా సరే నేను చెప్తా. ఆత్మ విషయమై దీనులు అంటే ఆత్మీయతలో మనము బీదలము కావడం. అట్లెట్లయితుంది అయ్య గారు? బీదలను మళ్ళీ బీదలు ఎందుకు అవుతాం మనం అని అనుకోకుర్రి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లూకాసు వార్తలో ఏం రాసిండు? 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? బీదలైన మీరు ధన్యులంటే ఏ విషయంలో బీదలు? ఆర్థికంగా బీదలు కాదు, ఆత్మ విషయంలో బీదలు. ఆత్మీయంగా మీరు బీదలైతే మీరు ధన్యులు అంటే ఏంటిది? దీని అర్థం ఏంటిదని అంటే, ఆత్మీయంగా మనం ఇంకా బలము పొందుకోవాలి, ఆత్మీయంగా ఇంకా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. చాలా మంది నేర్చుకునే స్థితిలోనే ఉంటాము, కానీ చాలా మంది అనుకునేది ఏంటంటే మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఇట్లా అనుకునే వాళ్ళు ఎవరు బైబిల్లో? అయ్యో మాకు అన్నీ తెలుసు అంటారు వీళ్ళు. మాకు అన్నీ తెలుసు, నువ్వేం మాకు కొత్తగా చెప్పేది అని అనే వాళ్ళు ఎవరట? పరిసయ్యులు. వాళ్ళకి ఏం తెలియదు. నాకు బాగా తెలుసు అన్నోనికి ఏం తెలియదు. నాకు ఏమి తెలియదని ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకునే పద్ధతిలో ఉంటారు. ఇప్పుడు స్కూల్లో మీరు టీచర్స్ ఉన్నారు, మీరు వాళ్ళకు లెసన్ చెప్తున్నప్పుడు ప్రశ్న ఎవరైతే అడుగుతారో వాళ్ళకు సమాధానం చెప్తారు, అవునా కాదా? అడగని వాళ్ళని ఏం చేస్తారు? అడుగురా ప్రశ్న అంటారా? ఏమంటారు? ఏం బాబు అర్థమైందా మీకు అందరికీ అంటే అర్థమైంది టీచర్, అంతే, అక్కడి వరకే. ఎవరైతే అర్థం చేసుకోకుండా దాన్ని బాగా అర్థం చేసుకోవాలని ఆశపడతారో, ఎవరైతే ఇంకా నేర్చుకోవాలని ఇష్టపడతారో వాళ్ళు మన దగ్గరికి, టీచర్స్ దగ్గరికి వచ్చి, టీచర్ ఇది నాకు కొంచెం అర్థం కాలేదు ఒకసారి చెప్తారా అని అడిగేటోడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా నేర్చుకోవాలని ఇష్టపడేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాము? అంతా తెలుసు అనే స్థితిలో ఉన్నామా? ఇంకా నేర్చుకునే స్థితిలో ఉన్నామా? ఆత్మీయంగా మనము బాగా బలము పొందుకోవాలి, ఆత్మీయంగా బాగా నేర్చుకోవాలి అని అంటే మనము దేవుని దగ్గర ఇంకా నేర్చుకునే వాళ్ళమే. ఒక భక్తుడు అంటాడు, బైబిలు మహాసముద్రం అంతది. ఏంది? మహాసముద్రం అంతది. అయితే అందులో మనకు తెలిసింది ఎంతో తెలుసా? ఒక్క నీటి చుక్క అంత. ఎంత? నీటి చుక్క. ఇంకెంతో తెలుసుకోవాలి మనమేమో 4 వాక్యాలు తెలియంగానే ఇక మనమే ప్రసంగికులం అయిపోతాం. 4 వాక్యాలు తెలియంగానే, పాట పాడడం రాగానే ఇంకా వేరే కాడికి పోయి ప్రసంగాలు చెప్పడానికి కూడా మనం రెడీ అయిపోతాం. మీరు రెడీ కావద్దంటలేను, కానీ మనం ఇంకా బాగా తెలుసుకునే వారమై ఉండాలి. ఎంత తెలిసినా ఇంకా తెలియదు నాకు, నేను నేర్చుకుంటా అనే వాళ్ళే ఎక్కువగా ఆత్మీయతలో ఎదుగుతారు. హల్లెలూయా. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటారు కాదు. తెలియని వాళ్ళు బాగా తెలుసు నాకు అని చెప్పి మాట్లాడేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను ఇంకా నేర్చుకోవాలి అని కూర్చుంటారు. నేను ఇంకా నేర్చుకోవాలి. చిన్న బాబు చెప్తుండా, పెద్ద ఆయన చెప్తుండా అని చూడరు. నేను దేవుని వాక్యము నేర్చుకోవాలి, నేను వినాలి అని ఆశ కలిగి ఉంటారు. అందుకనే మనము లోకములో ఒక సామెత ఉంటుంది, చిల్లర డబ్బులు ఏం చేస్తాయి? నోట్లు అయితే మనం నోట్ల లెక్క ఉండాలి. ఎట్లుండాలి? మనం నోట్ల లెక్క ఉండాలి. నోట్లు ఎక్కువ విలువైనవి,
నోట్లు సప్పుడు చేయి, నోట్లు సైలెంట్గా ఉంటాయి. చిల్లరైతే మనము నోట్లలాగా ఉండాలి, మనం నేర్చుకునే వాళ్ళముగా ఉండాలి, మనం అణిగి ఉండాలి. ఆత్మీయంగా ఎక్కువగా నేర్చుకునే వాళ్ళు దేవుని వాక్యాన్ని వెంబడిస్తారు, దేవుని క్రియలను వెంబడిస్తారు, దేవుని ఆజ్ఞలను వెంబడిస్తారు, దేవుని మాటకు లోబడతారు, దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడతారు, దేవుని కోసం ఏదైనా చేయడానికి ఎలాంటి త్యాగానికైనా వారు సిద్ధపడతారు. ఎవరో తెలుసా? ఆత్మీయంగా బాగా నేర్చుకున్న వాళ్ళు. నాకు తెలుసు అన్న వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలకు సిద్ధపడరు, దేవుని కొరకు ముందుకు రారు, సువార్త ప్రకటించడానికి రారు, ప్రార్థించడానికి రారు, దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? మాకు తెలుసులేవా, అంత తెలుసు మాకు, ఇంకేంటి అంటాం మనం. మాకేంది చెప్పేది, నువ్వు మాకు అన్నీ తెలుసు అనే పొజిషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఏమి తెలియని స్థితిలో ఉన్నారు. అందుకనే యేసు ప్రభుని ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో, ఎవరైతే అనుసరించాలనుకుంటున్నారో, యేసే రక్షకుడని ఎవరైతే గుర్తెరగాలనుకుంటున్నారో, ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా తమ హృదయంలో ప్రతిష్ఠిత చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే యేసును వెంబడించి యేసులాగా జీవించాలని ఎవరైతే అనుకుంటున్నారో వారిలో ఏముండాలా? మొదటి లక్షణం, ఆత్మ విషయమై దీనులుగా మనం ఉండాలా. ఆత్మ విషయంలో దీనులుగా మనం ఉండాలి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటాడు, 4వ అధ్యాయం 10వ వచనం, త్వరగా చదవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. హల్లెలూయా. శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా ఎవడు గొప్ప చెప్పు, ప్రభువా ఎవడు గొప్ప? వీడంటాడు వీడు గొప్ప అని, వాడంటాడు వాడు గొప్ప అని, నేనంటాను నేను గొప్ప అని, అసలు ఇంత ఎవడు గొప్ప ప్రభువా చెప్పు ప్రభువా అని అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. అందుకనే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ప్రభు ఏం చేస్తాడట? మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎవరు హెచ్చించాలి? ఎవరు హెచ్చించాలి? గట్టిగా చెప్పండి. దేవుడు హెచ్చించాలి. పాస్టర్ కాదు హెచ్చించేది, ప్రజలు కాదు మెచ్చుకునేది. ఎవరు హెచ్చించాలి? మనం చాలాసార్లు అనుకుంటాం, మేము ఎంత పని చేసినా కానీ మమ్మల్ని పాస్టర్ పోగొడతలేడు అనుకుండవచ్చు. అంటే మీరు కాదు, కొంతమంది. మేము ఇంత కార్యక్రమాలు చేసినా, ఇంత మంచి ప్రోగ్రాలు చేసినా మమ్మల్ని పాస్టర్ పేరు పెట్టి పిలుస్తలేడాయా, మమ్మల్ని మెచ్చుకుంటలేరాయా అని అనుకోకురి. మీరు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని సమస్త కార్యములను చేసినట్లయితే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. ఎవరి ముందైతే నువ్వు తలెదించుకున్నావో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో వారి ఎదుట నీ తలెత్తుకునేటట్టుగా చేసేది ఎవరో తెలుసా? దేవుడు. ఆయన ఎదుట కదా మనం తగ్గించుకోవాల్సింది. మనుషుల ఎదుట నువ్వు నటించుతూ ఉన్నావేమో, జాగ్రత్త. నటించొద్దు. మనం దేవునికి లోబడాలి, దేవుని ఎదుట తగ్గించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట అంటాడు చూడండి, 2వ అధ్యాయం 5వ వచనము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును, చాలు చూడొద్దిగా, నేను చదివిన అయిపోయింది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును. ఆ మనసు ఏమున్నదో అక్కడ ఆ పారాగ్రాఫ్ లో మీరు చదివితే ఆయన ఎంతో తగ్గించుకున్నాడని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామో ఇక్కడ కదా. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, మరణమయ్యేంతగా విధేయత కలిగి ఉన్నాడని ఎన్నిసార్లు నేను చెప్పినో, ఎన్నిసార్లు మనం విన్నామో, ఎన్ని బోధలు విన్నామో, ఇసంటి బోధలు. కానీ యేసును వెంబడించే వారిలో ఏం కొదవైందో తెలుసా? ఇదే. ఆత్మ విషయమై తగ్గింపు లేదు మనకు, నేర్చుకునే తత్వం లేదు మనకు, నేర్చుకునే మనస్సు లేదు మనకు. ఆత్మీయంగా ఎదగాలని ఆశపడ్డవాడు బైబిల్ ముందటేసుకొని చదువుతాడు, డౌట్స్ వస్తే అడుగుతారు. క్లాసులో డౌట్స్ వస్తే అడుగుతారు టీచర్స్ని పిల్లలు. వాని మీద ఫోకస్ ఉంటుంది టీచర్కి. అరే వీడు క్లెవర్ ఉన్నాడు రా స్టూడెంట్, వీడు మంచిగా చదువుతున్నట్టున్నాడు, వీడు బాగా అర్థం చేసుకుంటున్నాడు నా లెసన్ అని చెప్పి టీచర్ ఏం చేస్తుంది తెలుసా? ఫోకస్ చేస్తుంది. బెటర్ రారా, నీకు ఇంకా నేర్పిస్తా నేను. చెప్పు నాన్న, నీకేమన్నా అర్థం కాలేదా చెప్పు, నేను చెప్తా. కొన్ని సలహాలు ఇస్తుంది టీచరు, కొన్ని సూచనలు ఇస్తుంది.
కొన్ని గైడెన్స్ చేస్తుంది. ఎందుకో తెలుసా? వాడు నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. వాడిని చెడగొట్టద్దు అనిపిస్తుంది టీచర్కి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో, ఎవరికైతే నేర్చుకోవాలనే పద్ధతి ఉండదో వాళ్ళ మీద ఉంటుందా టీచర్కి? ప్రభు అదే కోరుతున్నాడు మనల్ని. యేసయ్య కూడా అదే అడుగుతున్నాడు. నీకు నేర్చుకునే పద్ధతి నీలో ఉంటే నేను నేర్పించడానికి నేను రెడీ. నా యొద్దకు రండి, నేను మీకు నేర్పిస్తాను, విశ్రాంతినిస్తాను, నీకు బోధిస్తాను, నీకు చక్కటి విషయాలు చెప్తాను అని దేవుడు అంటున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వస్తే, ఇంకా ఆత్మీయంగా బలపరచబడాలని నీకు అనిపిస్తే, ఆత్మీయ విషయాలలో నేను ఎదగాలి అని నీకు అనిపిస్తే నువ్వు ఎవరి వైపు చూడవు. చూస్తారా? క్లెవర్ స్టూడెంట్ అలా నీళ్ళను చూసుకుంటుంటాడా? వాడు ముద్ద అయిపోయింది అనుకో, చదువుతలేడాడు, ఫెయిల్ అయింది అనుకో, ఇప్పుడు ఆయన చూసుకుంటూ వీడు ఫెయిల్ అవుతాడా? ఏం చేస్తాడు? ఫెయిల్ అయినోని ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు. బాబు నువ్వు ఫెయిల్ అయినావని బాధపడకు, ఏం కాదురా, నువ్వు చదువు, నేను ఏదైనా సబ్జెక్టు నీకు డౌట్ ఉంటే చెప్తా అంటారా అనరా? ప్రోత్సహించుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం చూసినావా? మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళని వీళ్ళని చూసుకుంటా, వాళ్ళని వీళ్ళని పరీక్షించుకుంటా, వాళ్ళు ఎదుగుతలేరు, వీళ్ళు ఎదుగుతలేరు, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ అది లేదు. కొంతమంది మనసులో ఉంటుంది కదా, ఇక్కడ ఇట్లా మంచిగా అనిపించలేదు, అక్కడ మంచిగా అనిపిస్తుంది అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు? పోతారు, దూరం అవుతారు. నేర్చుకునేవానికి ఏవి ఆటంకాలు లేవు. నేర్చుకునేవాడు చుట్టూ పరిసరాలను చూడడు. నేర్చుకునేవాడు ఇక్కడ చదువు మంచుకున్నదా లేదా అనేదే చూస్తాడు. నేర్చుకునేవాడు ఇక్కడ టీచర్స్ మంచిగా బోధిస్తున్నారా లేదా, నాకేమైనా ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచిస్తాడు తప్ప చుట్టూన్న మనుషులను చూసో పరిసరాలను చూసో పారిపోయేవాడు నేర్చుకునేవాడు కాదు. అర్థమవుతుందా? రెండో విషయానికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త ఎంతమ్మా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. చాలు. దుఃఖపడువారు ధన్యులు. చెప్పండి, దుఃఖపడువారు ధన్యులు అంటే ఇప్పుడు ఏం చేద్దాం? మనం అందరము ఎడదామా? ఒకరి మీద ఒకరం పడి అరే ఎడుమన్నాడు కదా దేవుడు, దుఃఖపడమన్నాడు కదా. చెప్పండి, దుఃఖపడువారు ధన్యులు వారు. మరి ఎట్లా ఇప్పుడు దుఃఖపడమంటాడు? ఇక దుఃఖపడదామా, మనం ఏడ్దామా? మరి ఏం చేయాలి? దుఃఖపడేవారు ధన్యులు అంటే ఏంది? దీని అర్థమైంది? ఏ విషయంలో దుఃఖపడాలి? ఎందుకు దుఃఖపడాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలి? లూకా సువార్త 6వ అధ్యాయం 21 ఏముంది చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 21. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారట. హల్లెలూయా. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎవరైనా ఏడిచిరా? దేవుని సన్నిధిలో ఏడిచిన వాళ్ళు ఉన్నారా? దుఃఖపడ్డ వాళ్ళు ఉన్నారా? లేరా? ఎవరు లేరా? నేను దేవుని సన్నిధిలో ఏడిచినాని ఎవరు లేరా? ఏడ్చిరు మీరు అందరూ, దుఃఖపడ్డరు, కన్నీరు గార్చుకున్నారు. ఎందుకు? దేని గురించి? మీ దుఃఖము దేని గురించి? మీ నిట్టూర్పు దేని గురించి? మీ ఏడుపు దేని గురించి? మీ కన్నీరు దేని గురించి? దేవుని సన్నిధికి వచ్చి మీరు ఒక లిస్టు ముందట పెట్టుకుంటారు. ప్రభువా నాకు మంచి ఉద్యోగం కావాలని ఒకరు ఎడతారు. ప్రభువా నాకు చదువు రావాలని ఒకరు ఎడతారు. ప్రభువా నా బిడ్డలకు పెళ్లిళ్ళు కావాలని ఇంకొకరు ఎడతారు. ప్రభువా నా భర్త మారాలని ఇంకొకరు ఎడతారు. ప్రభువా నేను మారాలని ఇట్లనే ప్రార్థన. ఏంది ఇవన్నీ? మారాలని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నాం మనం. అవునా? ఆరోగ్యం బాగలేకపోతే ఏడుస్తూ ఉన్నాం, బాధలు వస్తే ఏడుస్తున్నాం, కష్టాలు వస్తే ఏడుస్తున్నాం, నష్టాలు వస్తే ఏడుస్తున్నాం. శారీరక సంబంధమైనటువంటి ఆలోచనల గురించి, ఆరోగ్యము గురించి, భోజనము గురించి, వస్త్రాల గురించి, ఏలోక సంబంధమైనటువంటి ఇండ్ల గురించి, భూముల గురించి, అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ను మనము దేవుని దగ్గరికి తీసుకొచ్చి మనం ఏడిచిన దినాలున్నాయి, కన్నీరు గార్చిన దినాలున్నాయి, దుఃఖపడిన దినాలున్నాయి, మూలిగిన దినాలున్నాయి, ఎవరికి చెప్పుకోలేని దినాలు ఉన్నాయా లేవా? అయితే ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? చెప్పరు? చెప్పండి గట్టిగా. ఏడ్చుచున్న మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుతారు. అంటే దేని గురించి ఏడుము అన్నది చెప్పాలి. 23వ అధ్యాయం లూకా సువార్త 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము
మీ పిల్లల నిమిత్తము ఏడవండి. చాలు. మనం గుడ్ ఫ్రైడే రాగానే ఏం చేస్తాం చెప్పండి? ఇటు చూడాలి అందరు. గుడ్ ఫ్రైడే రాగానే ఏం చేస్తాం? గుడ్ ఫ్రైడేకు 40 దినాల ముందు నుంచి ఏం చేస్తారు చాలామంది? ఫాస్టింగ్ ఉండి దేని గురించి ఉంటారు? ఏం వారం అది? ఏందంట? శ్రమల వారాలని. ఏం వారాలు? శ్రమల వారాలని 40 దినాల ఉపవాసం ఉండి దేని గురించి ఎడతాం ఇక మనము? అరే ఉన్నోళ్ళు ఉన్నారా 40 దినాలు శ్రమల వారాలలో ఉపవాసం ఉన్నోళ్ళు ఉన్నారా ఇక్కడ? లేరా? దేవునికి స్తోత్రం. చాలా మంది ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళు 40 దినాలు ఉండి దేని గురించి ఏడుస్తారంటే, ప్రభువా మా కోసం సిలువలో ఎంత త్యాగం చేసినవయ్యా, మా కోసం కొరడా దెబ్బలు పడ్డవయ్యా, మా కోసం బల్లెపోటు పడ్డవయ్యా, మా కోసం నిన్ను కొట్టిర్రయ్యా, నిన్ను గుద్దిర్రయ్యా, నీ ముఖం మీద ఉమ్మేసిర్రయ్యా, నీకు సిలువ వేసిర్రయ్యా, 3 మేకులు కొట్టిర్రయ్యా అని ఎవరి గురించి ఎడతాం? కొరడాతోటి కొట్టినప్పుడు ఇట్లా గుంజగానే ఆ యొక్క ముక్కలు పడుతుంటే, ఆ రక్తము కారుతుంటే, అబ్బా దేవా నా కోసం ఎంత బాధపడ్డావు దేవా అని ఈ 40 దినాలు ఉపవాసం చేసి ఇక యేసుప్రభు పడ్డ బాధలన్నీ తలుచుకొని ఏడుచుకుంటా కూర్చుంటారు. ఇక కొంతమంది అయితే పువ్వులు పెట్టుకోవద్దంటారు, కొంతమంది అయితే గాజులు వేసుకోవద్దంటారు, కొంతమంది అయితే ఇక వాళ్ళు చికెన్ మటన్ తినద్దు అంటారు. ఇది ఒక పద్ధతి అయిపోయింది, ఇది ఒక ఆచారం అయిపోయింది. ఇది 40 దినాలు. కొంతమంది పురుషులు అయితే షేవింగ్లు చేసుకోరట. మా పాస్టర్ అమ్మ అందిస్తాను. పురుషులైతే షేవింగ్ చేసుకోరట. కొంతమంది ఇట్లా రకరకాల ఉపవాసం ఉండి ఆ పద్ధతిని చేస్తూ ఉంటారు. ఏంది? సిలువలో యేసు ప్రభు ఎట్లయితే చచ్చిపోయిండో, సైనికులు ఆయనను ఎట్లయితే కొట్టిరో, ఈ పద్ధతులను జ్ఞాపకం చేసుకొని, దేవుడా యేసయ్యా నా కోసం ఇంత శ్రమ పడ్డావా యేసయ్యా అని ఆయన శ్రమను గురించే ఏడుతున్నాము తప్ప, ఎన్నడన్నా నా గురించి అనగా నీ గురించి, నీ పిల్లల గురించి ఏడిసిన దినాలు ఉన్నాయా? యేసు ప్రభు సిలువ వేయబడింది నీ గురించి, నా గురించి. యేసు ప్రభు సిలువ వేయబడింది మన పిల్లల గురించి, మన తరం గురించి, రాబోయే తరం గురించి, పుట్టబోయే వారి గురించి, చనిపోయిన వారి గురించి, అందరి గురించి ఒక్కసారే బలియాగమైండు యేసయ్య. అయితే ఆయన ఏమంటాడో తెలుసా? ఇట్లా ఆయన తీసుకుపోతుంటే మీ లెక్క స్త్రీలందరూ అటు సైడ్ గుంపుగుండి ఏడుస్తురట. అబ్బా యేసయ్య ఎంత బాధపడుతున్నావు యేసయ్య నా గురించి, అయ్యో యేసయ్యని ఎంత కొడుతురు చూడు అని చెప్పి మస్తు ఏడుతురట. ఇక స్త్రీలందరూ ఏడుతుంటే వాళ్ళ దిక్కు చూసి యేసుప్రభు అన్న మాట ఏంటిది? యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, మీ ఆత్మ గురించి ఏడవండి, మీ పిల్లలు తప్పిపోతున్నారేమో వాళ్ళ గురించి ఏడవండి, మీ పిల్లల నిమిత్తము వారి బాగోగుల గురించి ఏడవండి, ఆత్మీయంగా వారు ఎదగాలని ఏడవండి, ఆత్మలో బలం పొందాలని ఏడవండి వాళ్ళ గురించి. మీరు కూడా ఆత్మీయంగా ఎదగండి, మీ గురించి ఏడవండి. నేను ఎలాగ మీ గురించి చనిపోతున్నా కదా, మీ గురించి ప్రాణం పెడుతున్నా కదా, మీరు బాగుండాలనే కదా, మీరు ఆత్మీయంగా ఉండాలనే కదా, మీరు ఈ లోకముని విడిచిన తర్వాత నా లోకంలోనికి, నా పరలోకంలోనికి రావాలనే కదా, మీ కొరకు నేను ఎంత త్యాగం చేస్తున్నా కనుక మీరేం చేయాలంటే నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు యేసు ప్రభు. ఎవరి కొరకు ఏడవాలా? పిల్లల కొరకు ఏడవడం అంటే పిల్లలు ఉడతలేరని ఏడ్చుడు కాదు. పిల్లల కొరకు ఏడవడం అంటే పిల్లలు ఉడతలేరు అని ఏడ్చుడు కాదు. కొంతమందికి సంవత్సరం కాగానే అయ్యో పిల్లలు అయితే లేరు అంటారు. ఇంకో సంవత్సరం కాగానే ఎట్లా 2 ఏళ్ళు అవుతుంది పిల్లలు అయితే లేరు, ఎట్లా చేయాలి? 1 సంవత్సరం ప్రార్థనకు వస్తారు, 2వ సంవత్సరం దవాఖానలకు పోతారు, 3వ సంవత్సరం చెట్ల మందులు అంటారు, ఇంకేదో అంటారు. ఇదే పని. పిల్లల కోసం ఏడవడం అంటే మీకున్నటువంటి పిల్లల కోసము, మీకు కలిగి ఉన్న పిల్లల కోసము, వారు ఆత్మీయంగా ఎదగాలని, వారు తప్పిపోవద్దని, ఆత్మీయతలో బలపరచబడాలని వాళ్ళ కోసం ఏడవండి. మీకోసం మీరు ఏడవండి. మీరు ఎక్కడన్నా తప్పిపోతుర్రేమో చూసుకోండి అని యేసు ప్రభు చెప్పాడు మాట. అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆత్మానుసారమైన మనస్సు, శరీరసారమైన మనసు అని చెప్పి రోమిలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చదువుదామా? 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. శరీరానుసారులు శరీరం మీద శరీరానుసారమైనటువంటి మనసు ఉంచుతారు, ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము,
ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. శరీర సంబంధులు ఏం చేస్తారంటే శరీర కార్యముల మీదనే మనసు పెడతారు. శరీర కార్యముల మీద మనసు పెట్టినటువంటి వాళ్ళ గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అలాంటి మనసు కలిగినటువంటి వారు సమాధానంగా ఉండరు. వారి యొక్క మనసు నిమ్మలంగా ఉండదు. వారి యొక్క మనసు నెమ్మదిగా ఉండదు. వారు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి శరీరసారమైనటువంటి మనసు మరణానికి దారితీస్తుంది అన్నాడు. ఎక్కడికి? మరణానికి దారితీస్తుంది. ఆత్మీయంగా ఎదగాలని ఆత్మానుసారంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు చాలా ఎదగాలని ఆశపడతారు. ఆత్మీయంగా బలపరచబడాలని ఆశపడతా ఉంటారు. ఆత్మీయంగా ఆలోచిస్తారు. ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా తీసుకోరు. ఆత్మీయంగా ఆలోచిస్తారు. బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తారు. ఏదైనా తప్పు జరిగిందా అది ఆ శరీరానుసారంగా ఆలోచించకుండా బైబిలానుసారంగా ఆలోచిస్తూ దాని గురించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి వారు ఉంటారు. వీరు ఆత్మీయంగా ఎదగాలని చూస్తూ ఉంటారు. వీరు ఎక్కడికి పోతారు? వీరిదేంటిది? వీరి గురించి ఏం చెప్పింది? వీరి మనసు జీవమును సమాధానమై ఉన్నది. వీరు సమాధానం కలిగి ఉంటారు. వీరు జీవంలోనికి వెళ్తారు. ఆత్మీయంగా ఆలోచించే వాళ్ళు సమాధానకరులై ఉంటారు. జీవంలోనికి వెళ్ళేవారుగా ఉంటారు. జీవమును చూడాలని ఆశ కలిగి ఉంటారు. కనుక సమాధానకరమైనటువంటి మనసు, ఆత్మానుసారంగా మనం ఎదిగే వారముగా, ఆత్మానుసారంగా మనము దుఃఖపడాలా, ఆత్మ నరకానికి వెళ్లకుండా చూసుకోవాలా, ఆత్మలు కాపాడబడాలని చూసుకోవాలా. మన ఆత్మల కాపరి యేసు ప్రభు. మన ఆత్మను యేసయ్యకు అప్పగించే వారముగా మనం ఉండాలా. హల్లెలూయా. యాకోబు పత్రికలో మాట అంటాడు, 4:9 చూడండి. యాకోబు పత్రిక 4:9. ఏమంటున్నాడు? వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వును దుఃఖమునకు, మీ ఆనందమును చింతకును మార్చుకోండి. ఏడవండి, బాధపడండి. మనం ఇప్పుడు నవ్వుతున్నాం, మంచిగా ఉన్నామని, ఆరోగ్యంగా ఉన్నామని, దేవుడు మనకు అన్ని సమకూర్చాడని, మనకు సమస్తము దేవుడు ఇచ్చాడని, ఆరోగ్యం ఇచ్చాడని, ఆయుష్నిచ్చాడని, బలం ఇచ్చాడని, ఇండ్లు ఇచ్చాడని, పొలాలు ఇచ్చాడని, అన్ని మనకు సమకూర్చబడ్డాయని మనము నవ్వుతున్నామేమో, సంబరపడిపోతున్నామేమో, ఆనందం కలిగి ఉన్నామేమో. అయితే జాగ్రత్త, మనం ప్రమాదంలో ఉన్నాం. మనం ఏడవాలా, దుఃఖపడాలా, వ్యాకుల పడాలా. ఎందుకో? యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడ సమీపించి ఉన్నది. ఆయన మనకు దేవుడు కలిగి ఉండాలంటే, ఆయన దేవుడుగా మనకు ఉండాలంటే, మనము ధన్యులుగా చేయబడాలనంటే, ఆయనను మనం అనుసరించాలనంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. అది మొదటిగా ఆత్మీయతలో మనం ఎదిగే వారముగా ఉండాలి. ఆత్మీయంగా మనం దీనత్వం కలిగి ఉండాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. రెండవదిగా మనం ఆత్మ విషయమై దుఃఖపరచబడే వారమై ఉండాలా, దుఃఖపడుతూ ఉండాలా, ఏడుస్తూ ఉండాలా. ఆత్మను కోల్పోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుకని యాకోబు చెప్తున్నాడు, మీరు ఏడవండి. నవ్వుతున్నారా? నవ్వొద్దు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండకండి. ఏడవండి సమయంలో, దుఃఖపడండి. రేపు ఈ లోకమును విడిచినాక ఎక్కడికి వెళుతావనే ఒక నిరీక్షణ నీకు ఉన్నదా ఈరోజు? ఒకవేళ లేకపోతే దాని గురించి మనం ఏడవాలా, బాధపడాలా, దుఃఖపడాలా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అంటాడు పౌలు గారు, 1వ అధ్యాయం 4-7 వచనాల వరకు. రెండో పత్రిక 1వ అధ్యాయం 4-7 వరకు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పౌలు గారిని ఏ విధంగా బలపరిచిందట? అనేకమైన శ్రమలలో ఆయనను ఆదరించిందట. ఆదరించినప్పుడు పౌలు గారు సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, దేవుని చేత మేము ఆదరించబడ్డాము. మాలాగా ఎవరైతే శ్రమల్లో ఉన్నారో అలాంటి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించుటకు మా శ్రమలలో దేవుడు మమ్మల్ని ఆదరించిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆదరణ మాకు ఇచ్చాడు కాబట్టి ఈరోజు మేము ఆదరిస్తూ ఉన్నాము, మేము ఆదరించబడ్డాము, ఇతరులను ఆదరిస్తూ ఉన్నాము. ఈరోజు మనకి ఏదన్నా కడుపు నొప్పి వచ్చిందనుకో,
ఏం చేస్తాం మనము? బాధపడతాం, ఏడుస్తాం, దుఃఖపడతాం, హాస్పిటల్కి పోతాం, ఇటు పోతాం, అటు పోతాం. నేను ఒక్కటంట, మనకొచ్చిన బలహీనతల గురించి మనం ఎంత బాధపడుతున్నామో అది దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. అయితే ఇలాంటి బలహీనతలో ఉన్నటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి కొరకే దేవుడు నీకు నొప్పించిండు అనుకుందాం. ఓకేనా? మేము కూడా సిర్పూర్ టౌన్ అనే ఆ ఏరియాలో ఉన్నప్పుడు 2012వ సంవత్సరం దాదాపుగా ఆ సమయంలో మాకు ఏదైనా ఇట్లాంటి బలహీనతలు వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకనంటే అప్పుడే సేవ, చిన్న సేవ, తక్కువ మంది వస్తారు, కానుకలు అంతగా వచ్చేవి కాదు. మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే వందలు వేలు బిల్లులు కావాలి, పైసలు కావాలి. కాబట్టి ఏం చేసేది తెలుసా? మేము దేవుని వైపు చూసి, దేవా ఈ నొప్పి ఎందుకు వచ్చింది, ఎవరికన్నా ఈ నొప్పి ఉంటే దేవా ఇప్పుడే తగ్గించు, ఆమేన్ అని మేము ప్రార్థన చేస్తే వాళ్ళకు నొప్పి ఎవరికున్నదో వాళ్ళు వచ్చి ఆదివారం సాక్ష్యం చెప్పేటోళ్ళు. అయ్యా పలానా రోజు నాకు ఈ నొప్పి వచ్చింది, దేవుడు తీసేసిండయ్యా అంటే మేము అబ్బా దేవుడా అందుకనే మాకు ఈ నొప్పి ఇచ్చినావు అనుకున్నాం. అంటే నీకు గుర్తు చేస్తాడు ప్రార్థన చేయాలని. హల్లెలూయా. నీకు అన్ని బాధలు లేవు అనుకో, శ్రమలు లేవు, కష్టాలు లేవు, సంతోషంగా ఉన్నావు అనుకో, ప్రార్థన చేస్తామా మనం? చెయ్యం. నీకు అందుకే అప్పుడప్పుడు కష్టాలు ఇస్తాడు, శ్రమలు ఇస్తాడు, బాధలు ఇస్తాడు. ఈ శ్రమలు, ఇలాంటి శ్రమలలో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి పౌలుకు శ్రమ పెట్టిండు దేవుడు. హల్లెలూయా. చెప్పరు? పౌలుకి ఏం చేసిండు? శ్రమ పెట్టిండు. నువ్వు ఇట్లా పోయి ఆదరించాలి, నిన్ను నేను ఆదరిస్తున్నా, నువ్వు వెళ్ళి ఇతరులను ఆదరించేటట్టుగా నువ్వు సిద్ధపరచబడాలని చెప్పి పౌలు గారికి శ్రమను ఇచ్చిండు దేవుడు. చదివినమా? మొత్తం చదివిరా? చదవండి. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగు విస్తరించుచున్నవో క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరిస్తున్నది. హల్లెలూయా. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దైవజనులకి అనగా మాకు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా నేర్పిస్తున్న పాఠం ఏంటిదని అంటే, పౌలు గారు చెప్తున్నటువంటి విషయాలు, కొరింథీ పత్రిక రాస్తూ కొరింథీయులకు చెబుతున్నటువంటి మాట ఏంటిదని అంటే, క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు యొక్క ఆదరణ కూడా మాకు విస్తరిస్తున్నది. ఒకవేళ మేము బాగా శ్రమపరచబడ్డాం అనుకోండి, ఎవరి కొరకు అది? మేము బాగా శ్రమపరచబడ్డాం, మాకు బాగా శ్రమలు వచ్చినాయి. దేనికోసం? నేనున్నా, ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది, దేనికోసం చెప్పాలే? శ్రమలలో ఉన్న వారిని ఆదరించడం కోసం. నాకు బాగా ఆదరణ దొరికింది, ఎందుకు? ఎవరి కోసం? ఉన్నది కదా అక్కడ, చూసినా చెప్పురు కనీసం. మాకు బాగా ఆదరణ దొరికింది, మేము ఆదరణ పొందుకున్నాము. అయితే ఎందుకోసము? ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మేము పొందుకున్న శ్రమలు, మేము పొందుకున్న ఆదరణ ఇతరులను ఆదరించుట కొరకే, ఇతరుల రక్షణ కొరకే, ఇతరులను బలపరచుట కొరకే. హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు ఇట్లాంటి ఇల్లులో ఉన్నాడు, ఏంది ఇల్లు చుట్టూ అన్ని ఈగలు ఉన్నాయి, ఇంత గలీజ్గా ఉన్నారు అని అనుకోవచ్చు. అంటే మీరు కాదు, ఎవరన్నా వేరే వాళ్ళు. అప్పుడు మేము చెప్తాం తెలుసా? ఏమని చెప్తాం? దేవుడు మాకు ఇచ్చిన ధన్యత. మేము ఎంతగా శ్రమపరచబడతామో, మాలాగా ఎవరైతే శ్రమపరచబడుతున్నారో వాళ్ళను ఆదరించడానికి, బ్రదర్ సిస్టర్ మేము కూడా ఈ స్థితిలో ఉన్నాం తెలుసా నీకు అని చెప్పడానికి దేవుడు మమ్మల్ని పెడతాడు. హల్లెలూయా. మన పక్కనే ఉన్న చీరేల పక్కన ఉన్న నరసేపల్లిలో ఉన్నటువంటి ఊర్లో పాముల మధ్యలో వండుకొని సేవ చేసినాం మేము. మా పిల్లలు పండుకుంటే పాములు వచ్చినాయి, కిచెన్లో పాములు వచ్చినాయి, భయంకరమైనటువంటి పరిస్థితి, దోమలు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకో తెలుసా? అలాంటి వారు ఎవరన్నా ఉంటే వారిని ఆదరించట కొరకే సేవకులమైన మాకిస్తాడు ఫస్ట్ శ్రమ. గుర్తుపెట్టుకోండి.
అందుకనే పౌలు గారు చెప్తున్నారు, మేము క్రీస్తు ద్వారా ఆదరణ పొందినాము. మేము పొందిన శ్రమలు మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు పొందుతున్నాము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుతున్నాము. ఈ ఆదరణ మేము కూడా పొందునట్టి శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది. మేమంతా మీ కొరకు, మిమ్మల్ని ఆదరించుట కొరకు, మిమ్మల్ని బలపరచటం కొరకు మాకొచ్చిన శ్రమలలో మేము ఎలాగున్నామట, ఓపికతో సహించుకొని హల్లెలూయా. కొబ్బరి బొండలు మా మీద పడ్డ ఓపికతో ఉంటున్నాం మేము. ఆ గోడ పెట్టకపోయినా ఓపికతో ఉంటున్నాం. రేకులకి వెళ్ళి నీళ్లు గారుతున్నా ఓపికతో ఉంటున్నాం. ఎలుకలు వచ్చినా ఓపికతో ఉంటున్నాం. పందికొక్కులు తవ్వినా ఓపికతో ఉంటున్నాం. ఎందుకో ఇలాంటి వారెవరని ఉంటే వాళ్ళని ఆదరించటం కోసం మేమున్నాం తెలుసా అని చెప్పుకోవడానికి దేవుడు మాకు ఇస్తాడు ఫస్ట్. హల్లెలూయా. మీరెవరైనా బాధ పెట్టినా పర్వాలేదు, రేపు ఇంకొకరి సేవకు దగ్గరికి పోతే ఆ సేవకుడు మాకు ఏదన్నా ప్రాబ్లమ్స్, అయ్యా మా సంఘంలో గిసుంటోళ్ళు ఉన్నారని, ఏం పర్వాలేదు బ్రదర్, నాకు కూడా ఉన్నాయి చెప్పుకోవడానికి. హల్లెలూయా. నేను పొందినా, నేను అనుభవించిన సేవలో ఇవన్నీ మనకు కామనే. దేవునికి స్తోత్రం చెప్పు అని చెప్తా నేను వాళ్ళకి. హల్లెలూయా. ఇవి లేకపోతే నువ్వు ఎదగలేవు, నువ్వు బలపరచబడలేవు, నువ్వు ఇంకొకరిని ఆదరించలేవు, ఇంకొకరిని బలపరచలేవు. కనుక మనకు శ్రమలు ఫస్ట్ దేవుడు విశ్వాసుల కంటే ముందుగా ఎవరికి ఇస్తాడు? శ్రమలు సేవకునికి ఇస్తాడు. అందుకనే ఏమనున్నది, దుఃఖపడండి, ఏడవండి. ఇప్పుడు మీరు దుఃఖపడితే తర్వాత ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నాం అనుకో, దేవుడు ఎప్పటికన్నా ఉంచుతాడా మమ్మల్ని? ఎప్పటికి వస్తాడో చెప్పండి. ఏదో ఒక రోజు దేవుడు మంచి లీయడా, మాకు ఒక నిరీక్షణ మాకు ఉంటుంది. హల్లెలూయా. రేపు ఎక్కడికైనా పోయినప్పుడు, బ్రదర్ మేము కొన్ని సంవత్సరాలుగా ఒక కారుతున్న ఇంటిలో ఉన్నాం, మేము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం, కానీ దేవుడు ఒక దినాన మాకు మంచి ఇల్లు ఇచ్చిండు అని చెప్పుకోమా సాక్ష్యం. అందుకే దేవుడు మమ్మల్ని శ్రమల గుండా నడిపిస్తాడు. ఎక్కడి నుంచి? శ్రమల గుండా. అందుకనే ఇట్టి శ్రమలు ఎన్నదగినవి కాదు అంటాడు పౌలు గారు. ఇవి ఎన్నదగినవి కాదు, అది ముఖ్యం. పరలోక రాజ్యం ముఖ్యం, ఆ దేశం ముఖ్యం, ఆ రాజ్యం ముఖ్యం. అక్కడికి పోవడానికి ఈ లోకంలో పొందుతున్న శ్రమలు ఎన్నదగినవి. మనమేమో ఇవి పట్టుకొని ఉంటాం, శ్రమలు, బాధలు. కొంతమంది సాక్ష్యం చెప్తారు, నాకు ఎవరికి లేని శ్రమ వచ్చిందయ్యా అని చెప్తారు చాలామంది. ఈ ప్రపంచంలో ఎవరికి లేని బాధ నాకే వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. అబద్ధం అది. ఎవరికి లేదా అసలు బాధ? నీ ఒక్కనికే ఉన్నాయా? మనకంటే ఇంకా బాధ కలుగుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. శ్రమలు పడుతున్న వారు ఇంకెంతో మంది ఉన్నారు. ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు సంతోషించు, బాధపడు, ఏడువు. ఇతరుల గురించి నువ్వు ఏడువు, బాధపడు. నీ ఆత్మ గురించి ఏడువు, నీ రక్షణ గురించి ఏడువు, నీ పిల్లల రక్షణ గురించి ఏడువు. వాళ్ళ గురించి మనం ఏడవాలని దేవుని యొక్క వాక్యము మనకు సూటిగా బోధిస్తూ ఉన్నది. 7వ వచనం, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలో పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. హల్లెలూయా. శ్రమలలో పాలివారైనటువంటి వారు ఆదరణలో పాలివారు అవుతారు. ఆదరణ పొందుకున్నటువంటి వారు పరలోక రాజ్యంలో పాలివారై ఉంటారు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులను పిలిచి చెప్పిండు, ఈ లోకములో మనము శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం సంపాదించుకోవాలి అన్నాడు. ఏమి అనుభవించి? ఈ లోకంలో శ్రమలు అనుభవించి పరలోకమును సంపాదించుకోవాలి అని అన్నాడు. యేసు ప్రభు ఎవరికి చెప్పిండు? శిష్యులకు చెప్పిండు. ఎందుకు? శిష్యులు ఏమనుకుంటున్నారు అంటే, యేసు ప్రభునైతే వెంబడిస్తున్నాం కానీ మనకి ఏం దొరుకుతలేదు ఏందిరా, ఆయన ఏడుంటాడో తెలుస్తలేదు, రాత్రి అయితే పోతాడు, పొద్దుగాల వస్తాడు, అసలు అర్థమైతలేడు యేసయ్య, అసలు ఏం తింటాడు, ఎక్కడుంటాడు, మనకేమో ఏమిత్తలేడు అని అనుకుంటున్నారు చాలామంది. అనుకునేటువంటి వారికి చెప్తున్నాడు, అయ్యా మీరు ఈ లోకమైనటువంటి ఆశీర్వాదాల కొరకు చూడకండి, ఈ లోకంలో శ్రమ పడండి, కష్టపడండి, ఏడవండి. ఒక రోజున మీ దుఃఖము నవ్వుగా మారుతుంది, మీ దుఃఖము సంతోషముగా మారుతుంది. మీరు ఇక్కడ శ్రమలు అనుభవిస్తే పరలోక రాజ్యమును పొందుకుంటారు, ఇక్కడ శ్రమలు అనుభవిస్తే నా వలన ఆదరణ పొందుకుంటారు. ఇటు ఆదరణ మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 3వది చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఎవరు? సాత్వికులు ధన్యులు,
సాత్వికులు ధన్యులు. సాత్వికులు అంటే ఎవరు? తనను తాను తగ్గించుకున్నవారు. ఇంకా వినయం విధేయత కలిగినటువంటి వారు. ఓకే, సాత్వికులు అంటే ఇంకా వినుటకు వేగిరపడే మనసు కలిగినటువంటి వారు. యాకోబు పత్రికలో మనం చూస్తాం. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 1:19 చూడండి త్వరగా. యాకోబు 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకును వేగిరపడువాడు, మాట్లాడుటకును నిదానించువాడునై, కోపించుటకు నిదానించువాడునై ఉండవాలెను. హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుంది? సాత్వికులు అంటే ఎవరు అని అంటే తనను తాను తగ్గించుకొని అన్నిటిని ఓర్చుకొని ఉండేటువంటి వాళ్ళు సాత్వికులు. ఓకే, ఏదన్నా ఆ మాట చెప్తున్నప్పుడు వినకుండా పోతారు కొంతమంది. సగములో వింటారు, సగమే వింటారు, సగమే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. అందుకే పూర్తిగా వినాలి, చెప్పేటప్పుడు పూర్తిగా వినాలి. కొంతమంది మాట్లాడుతుంటేనే మధ్యలో మాట్లాడతారు, ఆ మాట కట్ చేస్తూ ఉంటారు. అందుకనే మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? వినాలి. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుంది? వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు కూడా. నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, నిదానించి మాట్లాడాలి. ఇది సాత్వికానికి గుర్తు. నువ్వు తగ్గించుకుంటున్నట్టుగా గుర్తు. నువ్వు పూర్తిగా వినకుండా వెళ్తున్నావంటే నీలో సాత్వికం లేదు, తగ్గింపు లేదు. నువ్వు సగం వింటున్నావు, సగం అర్థం చేసుకుంటున్నావు, తప్పుడు ప్రచారం చేస్తున్నావు అని అంటే నీలో పుట్ట సాత్వికం అనేది లేదు. కాబట్టి నువ్వు వినడానికి ఇష్టపడేవారిగా ఉండాలి, వినడానికి ఇష్టపడేవారిగా ఉండాలి, మాట్లాడటానికి నిదానించువారిగా. చెప్పండి, కోపించుటకు నిదానించువారుగా ఉండాలి. ఏ విషయంలో కూడా తొందరపాడి మనం ముందుకు వెళ్ళకూడదు. అందుకనే చెప్తున్నాడు సాత్వికమైనటువంటి మనసు. 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుతునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అచ్చివానిని మంచి దారికి తీసుకొని రావాలెను. హల్లెలూయా. వినండి, ఇటు చూడండి. ఇక ఏం చేయాలట? సహోదరులారా, ఒకడు మీలో తప్పిపోయిన వాడెవడన్నా ఉంటే, తప్పిదములో చిక్కుకున్నవాడు, పాపములో చిక్కుకున్నవాడు ఎవరైనా ఉంటే, వాడు ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మీలో ఎవడైనా శోధనలో పడిపోతే, ఆ సంగతి నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? తమ్ముళ్ళు ఏం చేయాలి? ఎవరైనా తప్పిపోయారు, శోధనలో పడ్డరు, పాపంలో పడ్డరు, చర్చికచ్చటోళ్ళే పాపంలో పడ్డరు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? ఇది చెప్పకుర్రి, మనమైతే ఏం చేస్తాం అని చెప్పుర్రి. నిజంగా చెప్పు, హెచ్చరించకపోతే చెప్తాను. చెప్పుర్రి, ఏం చేస్తాం మనం? నీకు తెలిసిన వ్యక్తే పాపంలో పడిపోయిండు, తప్పులో పడిపోయిండు, ఒక ఆత్మీయుడే నీకు ఎక్కడ కనబడ్డాడు అంటే ఒక తాటి చెట్టు కింద కనబడ్డాడు అనుకుందాం అట్లా. ఓ బార్ షాప్లోకి పోతుంటే కనబడ్డాడు అనుకుందాం అట్లా. అరే అనుకుందాం జస్ట్. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? నాకు కరెక్ట్ చెప్పాలి, మీరేం చేస్తారు? నువ్వు చూసి నువ్వేం చేస్తావు? ఇంకోళ్ళని పిలిచి అరే రే పలానన్న ఎక్కడ కనబడ్డాడో తెలుసారా? పలానన్నా అరే గడ కనబడ్డర్రా, అరే నేను నీకు చెప్పినట్టు మళ్ళీ ఎవరికి చెప్పకురా. అయిపోయిందా? ఇక్కడ నుంచి మళ్ళీ ఈ తమ్ముడు ఊకుంటాడా, మళ్ళీ ఆ తమ్ముడు ఇంకోళ్ళకి సమాచారం అందిస్తాడు. ఇది ఇట్లా ఏమైపోతుంది? ఊరంతా, సంఘమంతా మొత్తం వాళ్ళ గురించే మాట్లాడు. పలానోళ్ళట, చర్చికి పోయేటోళ్ళట, గీడ కనబడ్డరట, గాడ కనబడ్డరట అనుకుంటారా? అనుకోరా?
ఒక ఆత్మీయుడిగా నువ్వు ఏం చేయాలంటే, ఒక సాత్వికుడిగా నువ్వేం చేయాలని అంటే, అక్కడ వాక్యము సెలవిస్తా ఉన్నది, ఒకవేళ ఇతనిలాగా నేను తప్పిపోతానేమో అని నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకొని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హెచ్చరించి అతని సాత్వికమైనటువంటి మనసుతోటి నువ్వు తిరిగి ఎక్కడికి తీసుకురావాలి? మళ్ళా మంచి దారికి తీసుకురావాలి. ఇది చెయ్యం మనం ఎక్కువ. ఇది ఏం చేస్తా ఉంది మనం ఇది చెయ్యం. ఒక్కటి కనబడ్డది అనుకో తప్పు, ఇక ప్రసారమే ప్రసారం. సువార్త కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతుంది అది. మరి సువార్త వెళ్ళదు చూడు అంత స్పీడ్గా కదా, చెడ్డ వార్త అంత స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట. కనుక మనం ఎవరన్నా అట్లాంటి వారు మన దృష్టిలో కనబడితే, అట్లా తప్పిపోయిన వారు ఉంటే గనక వారి దగ్గరికి వెళ్ళి సాత్వికమైన మనసుతోటి నీకు తెలిసిన వాక్యాలు అతనికి బోధించి లేక ఆమెకు బోధించి మంచి మాటలు చెప్పి మంచి దారిలోనికి నడిపించే ప్రయత్నం చేయాలి తప్ప, చెడిపోయిన ఏం చేస్తున్నాం, మనం ఇంకా చెడగొడుతున్నాం. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మనం ప్రచారం చేసే దాన్ని బట్టి చెడిపోయిన ఇంకా కృంగదీస్తా ఉన్నాం, బలహీనపరుస్తా ఉన్నాం. వాడు రావాలనుకుంటాడు కానీ, అయ్యో సంఘం అంతటికి తెలిసిపోయినట్టుంది నా విషయము, నేను ఎట్లా రావాలి, ఏ ముఖం పెట్టుకొని రావాలి అని రాలేక బయటికే. ఇప్పుడు కారణం ఎవరు? ఒక వ్యక్తి ఆత్మీయుడు జారిపోవడానికి కారణం ఎవరు? చూసిన నువ్వు నేను కాదా? చూసిన నువ్వు నేను కాదా? అవునా కాదా? చెప్పరు, మీరు మాట్లాడతలేరు. చూసినా మనమే. కనుక మనం ఏం చేయాలి? అట్లాంటి వాళ్ళు కనబడితే ఎవ్వరికి చెప్పకుండా ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో. దేవా, ఇతడు తప్పిపోయినట్టుగా నేను పోవద్దయ్యా, నన్ను కాపాడు అని నిన్ను నువ్వు ప్రార్థన చేసుకొని, నీకు ఏదైనా వాక్యం తెలిస్తే ఆ సహోదరుని దగ్గరికో సహోదరి దగ్గరికో వెళ్ళి, అక్క, అన్న, తమ్ముడు, చెల్లె, ఇట్లా కాదు పద్ధతి, ఇగో ఇది పద్ధతి, నువ్వు వాక్యము నెరిగిన దానవు, వాక్యము తెలిసిన వాడవు కనుక, నువ్వు వాక్యములు ఎదిగే వాడవు కనుక సాతానుడు ఇలాంటి శోధనలు నీకు తెస్తా ఉంటాడు, వాటిని జయించడానికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నిన్ను అణుచుకోవాలి, నీ కోరికలను అధిగమించుకోవాలి. కనుక నీకోసం నేను ప్రార్థన చేస్తానా, నువ్వు ఇటు బంద్ చేసి నువ్వు మందిరానికి రా అని చెప్పి తీసుకొని వచ్చే వారముగా మనం ఉండాలా లేదా? ప్రచారం చేయాలా? ఉండాలి. కాబట్టి నువ్వు సీక్రెట్గా, రహస్యముగా ఎవరినన్నా అట్లాంటి వాళ్ళని చూస్తే వారి దగ్గరికి వెళ్ళి వాక్యము చెప్పి హెచ్చరించి నిన్ను నువ్వు చూసుకొని నీతో పాటుగా ఆత్మీయుని మంచి దారికి నడిపించే వారముగా మనము ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఎక్కడ చెప్పుకున్నాం? 6వ అధ్యాయం కదా. ఓకే, రైట్. ఇప్పుడు సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమును, మత్సరము ఎముకలకు కుళ్ళు. హల్లెలూయా. సాత్వికమైన మనసట ఏంది? శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చూడండి, ఇతరుల మీద మనం మత్సరం పెట్టుకున్నాం అనుకో, అది మనకే ప్రమాదం. అవునా కదా? ఇతరుల మీద మత్సరం పెట్టుకుంటే అది మనకే ప్రమాదం. ఒకవేళ సాత్వికంగా నువ్వు ప్రవర్తించి ఆ సాత్వికమైనటువంటి మనసు కలిగి నువ్వు ఆ వ్యక్తిని తీసుకొచ్చినట్లయితే అది నీకు జీవము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అది నీకు మంచిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అట్లాగా మనము చేసే వారముగా మనం ఉండాలి. 15వ అధ్యాయం 4వ వచనం. ఇందులోనే సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలతో ఉండిన ఎడల ఆత్మకు భంగము. సాత్వికమైనటువంటి నాలుక జీవ వృక్షము లాంటిది. ఒకవేళ అందులో కుటిలత ఉంటే అది ఆత్మకు, అంటే దాని అర్థం ఏందో తెలుసా? నీ ఆత్మను నీకు నువ్వే నరకం పోగొట్టుకుంటున్నావు, నరకానికి అప్పగించుకుంటున్నావు. నువ్వు కుటిలత కలిగి ఉంటే, ఇతరుల మీద నీకు ఆయాసం ఉంటే, అసూయ ఉంటే, వారిని హెచ్చరించకపోతే, వారికి బుద్ధి చెప్పకపోతే, వారి ఆత్మకు నువ్వే బాధ్యుడివి, నీ ఆత్మకు కూడా నువ్వే. హెజ్కేల్ తోటి అంటాడు, హెజ్కేల్, నేను ఆ ప్రజలకు ఏదైతే బోధించాలనుకుంటున్నానో అది నీకు చెప్పుతున్నా, నువ్వు వెళ్ళి ఉన్నది ఉన్నట్టు వాళ్ళకు చెప్పు. ఒకవేళ వాడు నీ మాట విని మారు మనసు పొందితే వాడి ఆత్మను కాపాడిన వాడవైతావు. ఒకవేళ వినకపోతే, తను ఆత్మను పోగొట్టుకుంటే వాని ఆత్మకు వాడే ఉత్తరవాది అవుతాడు. ఒకవేళ నేను చెప్పింది కనుక నువ్వు చెప్పకపోతే వాని ఆత్మకు నువ్వే ఉత్తరవాదివి అని హెజ్కేల్ తోటి అన్నాడు.
ఇప్పుడు చెప్పుర్రి, ఒకరి ఆత్మ కాలిపోవడానికి ఎవరు ఉత్తరవాది? ఒకరి ఆత్మ నాశనం అవుతుందంటే ఎవరు ఉత్తరవాది? నీ కుటుంబంలో లేరా రక్షణ లేనివారు? నీ ఇంటి పక్కన లేరా రక్షణ లేనివారు? వాళ్ళకి ఏ రోజైనా సాత్వికంగా మాట చెప్పినవా? ఏ రోజైనా యేసు ప్రభు గురించి పరిచయం చేసినవా? నువ్వు చెప్పకపోతే వారి ఆ నరకంలో వారు వెళ్ళినప్పుడు వారి యొక్క ఆత్మకు ఉత్తరవాది ఎవరు? నీవు కాదా? నీ కుటుంబానికి, నీ సహోదరునికి, సహోదరికి. కాబట్టి మనం ఏం చేయాలా? సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉంటే ఆత్మకు భంగము కలుగుతుంది. 1 కొరింథీ 3:21 నుంచి 23 వరకు. కాబట్టి ఎవడు కూడా మనుషుని యందు సమస్తము మీవి, పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవైనయు సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. హల్లెలూయా. సమస్తమును మీవే, మనయే. దేనికోసం? ఎందుకు ఈ మాట అంటున్నాడు? మనము సాత్వికంగా ఉంటే మనం అన్నిటిని స్వతంత్రించుకుంటాం. అందుకనే సాత్వికంగా ఉన్నటువంటి వారి గురించి ఏం చెప్పింది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. భూలోకమును స్వతంత్రించుకోవాలంటే నువ్వు సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, నువ్వు సాత్వికుడిగా ఉండాలి. అందుకనే ఇక్కడ కొరింథీ పత్రికలకు ఒక ప్రాబ్లం వచ్చింది. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి కొంతమంది, అయ్యా మేము పౌలు వాళ్ళము, అయ్యా మేము కేఫా వాళ్ళము, అయ్యా మేము వీళ్ళము, మేము వాళ్ళము అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అయ్యా మేము పౌలు వాళ్ళము, మేము కేఫా వాళ్ళము, మేము వీళ్ళకి సంబంధించిన వాళ్ళం, వాళ్ళకు సంబంధించిన వాళ్ళం, మేము అపోలోలము, మేము ఇట్లా, మేము అట్లా అని చెప్పుకుంటున్నారు చాలామంది. అయితే వాళ్ళకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బాబు అపోల్లో అయినా, కేఫా అయినా, పౌలైనా, సమస్తం జీవమైన, మరణమైన, ప్రస్తుతమైన, ఉన్నవైనా, రాబోవైనా సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు మాది మాది అది అని కొట్లాడుకోవద్దు మీరు అని చెప్తున్నాడు సంఘానికి. అంతా మనదే. మనం సాత్వికంగా ఉంటే అందరూ మనోళ్ళే. హల్లెలూయా. మనం సాత్వికమైన మనసు కలిగి ఉంటే అందరూ మనోళ్ళే. నోరు మంచిదైతే ఇసటి బాగా తెలుసు, నోరు మంచిగుంటే ఊరు మంచిగుంటుందట. హల్లెలూయా. కాబట్టి నువ్వు సాత్వికంగా ఉన్నట్లయితే గనక ఏది కూడా ఎవరి సొత్తు కాదు, ఇదంతా మనదే. మనము క్రీస్తు వారము, క్రీస్తు దేవుని వాడు గనక మనం క్రీస్తులో ఫలించాలంటే, ఎదగాలంటే, ఆయనను వెంబడించాలంటే ఇదొక మ్యాప్ లాంటిది. ఇదొక మ్యాప్ లాంటిది. ఏంటిది? ఇప్పుడు ఎన్ని చెప్పినా? 3 చెప్పిన. చెప్పురు ఏంటియో? మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. రెండోది దుఃఖపడవారు ధన్యులు. దేని గురించి? ఆత్మ గురించి, మన పిల్లల గురించి, మన గురించి. రైట్. మూడోది సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. వచ్చే వారం కొన్ని చూసుకుందాం. దేవుడు వాక్యం దీవించిన గాక. ఇవన్నీ కూడా యేసు ప్రభును వెంబడించే వారిలో ఉండే లక్షణాలు, మంచి గుణాలు. ఇవి కలిగి ఉన్నట్లయితే మనం యేసు ప్రభులో ఫలిస్తాము, యేసు ప్రభును చేరుకుంటాము, యేసు ప్రభును కలుసుకుంటాము, ఆయన రాజ్యంలో ఉంటాము. ఇవి లేకుండా మనం ఏమీ పొందుకోలేము. హల్లెలూయా.